అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు పుంగనూరు గ్రామానికి ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. పొద్దుటి నుంచి ఎన్నో విజిట్ చేశాం. అంగన్వాడీ సెంటర్స్, హై స్కూల్స్, హాస్టల్స్ అన్నీ చాలా బాగా అనిపిస్తూ ఉంది. సంతోషం, చాలా ఇంప్రూవ్మెంట్ అనిపిస్తూ ఉంది. గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా కనపడతా ఉంది. కానీ కొన్ని హాస్టల్స్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. అవి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఈ హాస్టల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కొంచెం ఆ వార్డెన్స్కి మేము మీటింగ్స్ ఎవరి మంది మాకు హెచ్ఓడీస్ రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. మేము తిరిగిన విజిట్స్ అన్నిటి మీద మేము ఒక రివ్యూ మీటింగ్ నడుపుతాము. ఆ స్టేట్ హెడ్స్ అంతా దానికి సంబంధించిన వాళ్ళు వస్తే వాళ్ళతో మేము ల్యాబ్స్ గ్యాప్స్ అన్ని డిస్కస్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పొంగనూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. టీచర్స్ లేరు, 2 ఉన్నారు. ఇక్కడ క్వాంటిటీస్ ఎంతెంత వాళ్ళ GOMS నెంబర్ 8 2023 ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు. ఏపీ స్టేట్ అంతా వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికీ అదే జిఓ అప్లికబుల్. బట్ ఇక్కడ వీళ్ళకి జిఓ కూడా తెలియని పరిస్థితిలో ఉంది. వాస్తవంగా ఆ జిఓ కూడా ఇచ్చాం వీళ్ళకు. దాంట్లో నియర్లీ 45 grams పర్ డే చికెన్ ఇవ్వాలా. అది వీళ్ళు 100 grams ఇస్తూ ఉన్నారు ఈచ్ టైము. కానీ వారానికి 315 grams అవుతుంది 45 gramsతో. 2 సార్లు పెడతారు. 2 భాగాలు చేస్తే 157.5 grams ఇవ్వాలి. ఏదో 10-20 grams రేట్ ఫ్లక్చువేషన్ వల్ల ప్రాబ్లం లేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పడమే 100 grams అని చెప్తా ఉన్నారు. మాకు బాధ అది. 157 grams సార్, మేమేదో 10-20 grams తక్కువ పంపిస్తారు వాళ్ళంటే. సరే, ఈ వీళ్ళకు కూడా పూర్తిగా పైనుంచి ఇన్ఫర్మేషన్ లేదు. అది కూడా మేము నిన్న కూడా ఒక ట్రైబల్ హాస్టల్లో ఇదే మాట్లాడి పైన మా మీటింగ్స్కి వచ్చే హెడ్స్తో మాట్లాడి వివరించి చెప్పాం. ఇదేంటి పరిస్థితి, ఇట్లుంది. నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను, ఈ ట్రైబల్ హాస్టల్లో సరిగా అవగాహన లేదు. నేను ఇట్లా పలాని చిత్తూరు డిస్టిక్ వెళ్తా ఉన్నా, వాళ్ళకి ముందే ఇండికేషన్ పంపివ్వండి. అట్లీస్ట్ నాతో నిజాలన్నా చెప్తా ఉంటే నాకు సాటిస్ఫైన్ అవుతాను అని చెప్పాను. మళ్ళీ అదే యథా రాజా తదా ప్రజ. ఇది ఖచ్చితంగా దీని మీద మేము గట్టిగా తీసుకుంటాం. ప్లస్ టీచర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ట్రైబల్ హాస్టల్స్లోని ఈ గ్యాప్లు వస్తూ ఉన్నాయి ఎక్కువ, ఈ టీచర్స్ విషయంలో, భోజనాల విషయంలో. ఈ టీచర్స్ విషయం కూడా, ఎందుకంటే 10th క్లాస్ పిల్లలండి, 3rd to 10th మనం హాస్టల్ చేసి హాస్టల్ పెట్టుకొని సీట్స్ గవర్నమెంట్ ఫిల్అప్ చేసి టీచర్స్ లేకుంటే ఎట్లా? అట్లీస్ట్ మిడ్ జన్ చేసి ఎక్కడన్నా ఏదన్నా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం గట్టిగా వీటి మీద మాట్లాడతాం. తప్పకుండా పిల్లలకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.